వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ గా అయితే ఇంట్లోనే చికెన్ హలీం ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చికెన్ హలీం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, అందరికి ఫేవరెటే కదా. అంటే చికెన్ హలీం అయితే ఈ రోజు అయితే ఇంట్లో ఎలా చేసుకుంటాం, చాలా సింపుల్ స్టెప్స్ తో అయితే చూపించబోతున్నాను. అయితే వెళ్లే ముందు మాత్రం ఒక చిన్న నోటిఫికేషన్ అండి, మన ఛానల్ ఇప్పుడే కానీ ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే గట్టి ప్రెస్ చేసేసేయండి. నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో అయితే కొద్దిగా జీడిపప్పులు, అలానే ఒక స్పూన్ దాకా పుచ్చగింజలు, అలానే కొన్ని బాదంలు అయితే వేసుకొని మంచిగా అయితే నానపెట్టేసుకోవాలన్నమాట ఒక 2 గంటల పాటు. తర్వాత ఇంకొక బౌల్లో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా గోధుమ రవ్వ, ఒక స్పూన్ దాకా శనగపప్పు, ఒక స్పూన్ దాకా మినప్పప్పు, ఒక స్పూన్ దాకా పెసరపప్పు, అలానే 2 టేబుల్ స్పూన్ల దాకా అయితే ఓట్స్ వేసుకొని, ఒక స్పూన్ కందిపప్పు, అలానే ఒక స్పూన్ దాకా బాస్మతి రైస్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ వేయడం మర్చిపోయాను అనమాట, ఇంకా తర్వాత వేసాను. ఇంకా తర్వాత అయితే వీటిని బాగా కడిగేసుకొని అయితే వాటర్ వేసుకొని ఒక 2 గంటల పాటు అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే మ్యారినేషన్ కోసం అయితే ఒక బౌల్లో క్లీన్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలి. ఇంకా దాంట్లో కొద్దిగా పసుపు, అలా రుచికి తగ్గట్టు అయితే కొద్దిగా ఉప్పు, అలానే మీ కారానికి తగ్గట్టు కొద్దిగా కారం కూడా వేసుకొని అందులో ఒక స్పూన్ దాకా చికెన్ మసాలా, అలానే 1/2 టేబుల్ స్పూన్ దాకా అయితే ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి, అలానే ఫ్రెష్గా నూనె పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఒక స్పూన్ దాకా నూనె, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా గడ్డ పెరుగుని తీసేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలన్నమాట. మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా ఆ ముక్కలకి పట్టేలాగైతే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ అయితే మనము ఈజీగా అయితే 2 అవర్స్ అయితే మ్యారినేట్ చేసుకుంటే జ్యూసీగా ఉంటుంది. ఆ తర్వాత ఒక 2 గంటల తర్వాత చూసారు కదా, మంచిగా జీడిపప్పు అయితే మంచిగా నానిపోయింది. ఇంకా దీన్ని అయితే మిక్సీ జార్లో వేసుకొని ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత పప్పులను కూడా మంచిగా అయితే ఒకసారి డ్రైన్ చేసుకోవాలన్నమాట. ఇలా డ్రైన్ చేసుకున్న దాన్ని అయితే మిక్సీ జార్లో వేసేసుకొని స్మూత్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. తర్వాత కుక్కర్లోకి అయితే ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా వేసేసుకొని సన్న తరి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలను అయితే బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న దాంట్లో అయితే ఒక 4 పచ్చిమిర్చిలను అయితే ఇలా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. అంటే మనం చికెన్ వేసిన బట్టి నీళ్లు వేయకుండా నూనెలోనే ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాము అంటే బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే ఇలా నూనెలోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముక్క మునిగేంత వరకు అయితే నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ముక్క మునిగేంత వరకు వేసేసుకొని మూత పెట్టేసుకొని అయితే 6 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా విజిల్ అంతా ప్రెషర్ అంతా పోయిన తర్వాత అయితే ఇలా పైకి అయితే ఆయిల్ అయితే తేలుతుంది అనమాట. ఇంకా ఈ ఆయిల్ని అయితే ఒక గిన్నెలోకి అయితే సపరేట్ చేసుకోవాలి. ఇది లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందని సపరేట్ చేస్తున్నాను. ఇలా సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ చికెన్ చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. ఇంకా దీన్ని అయితే స్మాషర్తో కానీ లేదంటే పప్పు గిద్ద ఉంటుంది కదా, దాంతో అయినా సరే ఇలా మొత్తం స్మాష్ చేసేసుకోవాలన్నమాట. ఇది ఒక్కటే పని అనిపిస్తుందండి, ఇంకా అంతగా మించి ఏమి ఉండదు అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా స్మాష్ చేసేసుకొని ఇలా అయితే స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో అయితే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకునేటప్పుడు కొద్దిగా గీ కూడా వేసుకొని టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకొని అయితే దీన్ని పక్కన పెట్టేసుకున్నాక అదే కడాయిలో అయితే బాదం జీడిపప్పును కూడా దోరగా వేయించుకోవాలన్నమాట. ఇలా దోరగా వేయించుకున్న దాన్ని అయితే వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో అయితే ఇంకొద్దిగా నెయ్యి కూడా వేసేసుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా పప్పులన్నీ కలిపి మిక్సీ, అది వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. చాలామంది ఏంటంటే చికెన్లో ఇది వేస్తారు, కానీ నేను ఇలా వేస్తున్నాను ఎందుకంటే పచ్చివాసన ఏం లేకుండా ఉంటుందని చెప్పేసి ఇలా వేసుకున్న తర్వాత ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత అయితే మనము ఇందాక మ్యాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అది వేసుకొని ఆ కుక్కర్లో ఇంకొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని అది కూడా వేసేసుకోవాలన్నమాట. ఇందులో ఇంకా మొత్తం అయితే కలుపుకోవాలి, ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఈ కలుపుకోవడమే పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంటుంది ఈ హలీం మొత్తంలో. మిగతాదంతా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం ఉండలు లేకుండా అయితే మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాంట్లో అయితే మనం మిక్సీ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ కూడా వేసేసుకొని ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం అయితే ఇలా కలుపుతూ ఉండాలన్నమాట.
ఇలా కలుపుతూ ఉండేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఒక 20 నిమిషాల తర్వాత అయితే కొద్దిగా థిక్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట మన హలీంకి అనమాట. ఇలా స్మూత్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. మీకు కావాలి అంటే పప్పు గిద్దెతో అయితే కలుపుకోవచ్చు, నేను గరిటెతోటే కలుపుతున్నాను. ఇలా చూసారు కదా థిక్నెస్ అయితే వస్తుంది. మొత్తానికి హలీం అవ్వడానికి అయితే 40 to 50 మినిట్స్ అయితే పడుతుందండి. ఇంకా ఆ తర్వాత అందులో అయితే కొద్దిగా నెయ్యి వేసేసుకొని మన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీరను కూడా చల్లేసుకొని అయితే దింపేసుకోవచ్చు. ఇది హలీంని అయితే ఇలా నెమ్మదిగా స్మూత్ చేసుకుంటూ చేసుకోవాలండి, లేదంటే ఈ కన్సిస్టెన్సీ అనేది రాదనమాట. ఇలా అయితే చూసారు కదా మన హలీం అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని పైన అయితే ఇందాక ఆయిల్ తీసి పక్కన పెట్టాం కదా, అది వేసేసుకొని దాని మీద అయితే మనం వేయించుకున్న జీడిపప్పు బాదం కూడా వేసేసుకొని కొద్దిగా దాని మీద అయితే ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత సన్న తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇలా చల్లేసుకోవాలి. ఫైనల్ గా అయితే ఆనియన్స్ ఇంకా లెమన్ తో అయితే సర్వ్ చేసేసుకుంటే మాత్రం మన చికెన్ హలీం అయితే రెడీ అయిపోతుందండి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, బయట అస్సలు కొన్నది అంత బాగుంటుంది. టేస్టీ రంజాన్ స్పెషల్ చికెన్ హలీం అయితే రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ చూసి అయితే చెప్పేస్తాను, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుందన్నమాట చూడంగానే. ఇప్పుడైతే టేస్టింగ్ టైం. సూపర్గా ఉందండి రెసిపీ మాత్రం. మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అని అంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకో రెసిపీతో ఇంకో వీడియోతో నేను మీ ముందు ఉంటాను. సైనింగ్ ఆఫ్.